ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోకూడదు కదా, అందుకే నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, కారేమి ట్రబుల్ ఇవ్వలేదు కదా, సరే నేను వెళ్తున్నాను భూమి అని గగన్ ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళి మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి భూమి దగ్గరికి వచ్చి, భూమి నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే నువ్వు నన్ను కొట్టి ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా భూమి. మళ్ళీ మనం ఎదురుపడి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిసారి కావచ్చు, ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి కాబోతున్నావు. ఆ శరత్చంద్ర అన్న, ఆ కుటుంబం అన్న నాకు ఎప్పటికీ శత్రువులే అని గగన్ కోపంగా చెప్తాడు. అలా గగన్ భూమితో మాట్లాడేసి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. భూమి కుప్పకూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటే భూమి కంటే ఎక్కువగా గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆఖరికి కన్నీళ్లను తుడుచుకుంటూ మరీ ఇంకా అవి ఆగకపోవడంతో అలా ఏడుస్తూనే ఉంటాడు. ఏంటి పిన్ని ఈ మధ్య గోరింటాకు పెట్టుకోవడం మానేశావు అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు ఉన్నావు కదా అమ్మాయి, అందుకే పెట్టుకోవడం మానేశాను, ఇలాగో పెళ్లి చేస్తావు కదా అని గోరింటాకు చెప్తూ ఉంటే, సరిపోయింది అని అపూర్వ అంటుంది. అప్పుడే భూమి కారు వచ్చి ఆగటంతో భూమి కళ్ళు మూసుకుని కారులో అలాగే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మేడం ఇల్లు వచ్చేసింది మేడం అని డ్రైవర్ చెప్పడంతో భూమి చాలా బాధపడుతూ లోపలికి వస్తూ ఉంటే అపూర్వ భూమికి అడ్డుగా నిలబడి, ఏంటి గుడికి వెళ్ళేస్తానని చెప్పి ఏడుస్తూ తిరిగి వచ్చావు, గుళ్ళో దేవుడు తిట్టాడా లేకుంటే దారిలో గగన్ గాడు ఎదురై తిట్టాడా అని అపూర్వ అంటే, తనే తిట్టి పంపించింది కదమ్మాయి, ఇంకా వాడెందుకు తిడతాడు అని గోరింటాకు అనటంతో, అయ్యో పిన్ని ఇది కూడా వాడిని ప్రేమిస్తుంది, అందుకే కదా వాడిని ఇంటికి రప్పించి దీన్ని వాడితో పంపించాలని చూసాము, దీన్ని నాన్న దగ్గర బిల్డప్ కోసం ప్రేమించి వాడిని తిట్టి పంపించేసింది, కానీ దీని మనసు ఇక్కడ ఆగుతుంది, అందుకే కదా పిన్ని క్షమించమని వాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడటానికి వెళ్ళి ఉంటుంది, అంతే కదా భూమి అని అపూర్వ అంటుంది. అవునపూర్వ, నిజమే అపూర్వ, నువ్వు ప్రతిదీ చాలా కరెక్ట్గానే గెస్ చేస్తావు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన నా ప్రాణం అని భూమి అంటే, మరి మీ నాన్న అని అపూర్వ అంటుంది. సమానంగా ప్రాణం అని భూమి అంటే, సమాంతరంగా రైలు పట్టాలు కలవని తెలుసు కదా భూమి అని అపూర్వ అంటుంది. ఆ పట్టాలు లేదే ప్రయాణం సాగదని నీకు తెలియదా అపూర్వ అని భూమి అంటుంది. నా ఈ బ్రతుకు తెరుగు ప్రయాణంలో నేను గెలిచే తీరుతాను, నాకు గగన్ గారు నాన్న ఇద్దరూ సమానమే, నాకు ఇద్దరూ కావాలి కాబట్టే గగన్ గారిని నేను నాన్నతో కలిపి నాన్న ఆశీర్వాదంతో నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. మా పెళ్లికి నువ్వు అటెండ్ అయ్యే అవకాశం లేదు అపూర్వ, ఎందుకంటే నేను అప్పటికే జైల్లో వేయించేస్తాను. పిన్ని నీకు ఆఫ్ ఛాన్స్ ఉన్నాయి, అయితే అపూర్వతో జైల్లో ఉంటావు లేకుంటే మాతో ఉంటావు అని భూమి చెప్తుంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. గోరింటాకు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇది రాసి పెట్టుకో అపూర్వ, ఆ తర్వాత తాపిగా జైల్లో చదువుకుంటూ ఊచలు లెక్క పెట్టుకుందు అని భూమి అంటే, ఎంత పొగరే నీకు అని అపూర్వ అంటే, అప్పుడే ఏం చూసావు, ఒక్కసారి మా నాన్నతో నా దత్తత కార్యక్రమం పూర్తయిపోని పొగరుతో పాటు చుక్కలు కూడా చూపిస్తాను అని భూమి చెప్పడంతో అపూర్వ మరింత రగిలిపోతూ ఉంటుంది. భూమి అలా ఛాలెంజ్ చేసి వెళ్ళటంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ నిలబడిపోతుంది. అదే అమ్మాయి దాని ధైర్యం, ఒక్కసారి దాని దత్తత పూర్తయిపోయిందనుకో, దత్తత మమ్మీ నిన్ను అని భూమి డ్యాన్స్ చేస్తుంది అని గోరింటాకు డ్యాన్స్ చేసి పాట పాడుతూ ఉండటంతో చట్టప్ పిన్ని నోరు ముస్తావా అని అపూర్వ విరుచుకుపడిపోతుంది. ఒకసారి దత్తత పూర్తయిపోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అమ్మాయి. ఇప్పుడు ఆస్తులో పెద్దవాళ్ళ నుంచి కొడుకులు కూతుర్లకి రాకపోయినా దత్తత తీసుకున్న వాళ్ళకి మాత్రం ఆస్తులో వాటా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అంట. దత్తత పూర్తయిపోయిందా సమానంగా భూమికి ఆస్తిలో వాటా వస్తుంది. ముందు దత్తత కార్యక్రమం గురించి ఆలోచించు అని నా నోరు తర్వాత ముయ్యద్దు అని గోరింటాకు అనడంతో, అవును దత్తత జరగకూడదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. భూమి గదిలోకి వచ్చి గగన్ ఇచ్చిన లవ్ కపుల్ గిఫ్ట్ని చూసుకుంటూ అప్పుడు ఇస్తున్నప్పుడు మాట్లాడిన గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చరణ్ మువ్వా అంటూ డోర్ దగ్గరికి వస్తాడు. భూమి కన్నీళ్ళను తుడుచుకుంటూ చెప్పు చెర్రి అని అడగటంతో, ఏమీ లేదు క్యాజువల్గా మాట్లాడదామని వచ్చాను, లోపలికి రావచ్చా అని అడగటంతో, రా చెర్రి అని భూమి బాల్కనీలోకి వెళ్తుంది. ఇక గగన్ కూడా బాల్కనీలోకి వచ్చి, గుడికని వెళ్ళావు కదా, దర్శనం బాగా జరిగిందా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ని కలవటం, గగన్తో మాట్లాడిన మాటలు భూమి మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ, గుడి మూసేశారు, ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అంట, అందుకే దర్శనం చేసుకోకుండా
చెప్పకుండా వచ్చేశాను అని భూమి అబద్ధం చెప్తుంది. అయ్యో, దగ్గరలో ఉన్న వేరొక గుడికి వెళ్ళుండొచ్చు కదా అని చరణ్ అంటాడు. లేదు చెర్రి, నేను ఏ దేవుడి దర్శనం కావాలనుకుంటానో ఆ దేవుడి దర్శనమే కోరుకుంటాను. అప్పటికప్పుడు నేను మనసు మార్చుకోను అని భూమి చెప్తుంది. సరేలే, ఇంకెప్పుడైనా మళ్ళీ దర్శనం చేసుకుందువు. సరే ఇంకేంటి చెప్పు మువ్వా అని చెర్రి అనటంతో ఇంకేం లేదు అని భూమి అంటుంది. ఏంటి పొడిపొడిగా మాట్లాడుతున్నావు అని చెర్రి అంటాడు. నీకు తెలీదా చెర్రి, నేను మీ అన్నయ్యని అంటే వాళ్ళని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బాధ పెడుతున్నాను, అందుకే చాలా గిల్టీగా ఉంది అని భూమి అంటే, ఇట్స్ అన్ఎక్స్పెక్టబుల్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ మువ్వా. సరేలే, అలాంటి ప్రపోజల్తో వస్తాడని నువ్వు ముందే ఊహించలేదు. నువ్వు అలా రియాక్ట్ అవుతావని అన్నయ్య కూడా ఊహించి ఉండడు. కాబట్టి దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? దానికి నువ్వు డల్ అవ్వకు మువ్వా అని చెర్రి చెప్తూ ఉంటే అప్పుడే భూమి అంటూ చరచంద్ర వస్తాడు. చెర్రి బాల్కనీలో ఉండగా ఇక ఏంటి నాన్న అంటూ భూమి రావడంతో నాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా, రాగానే నీతో పంచుకుందామని వచ్చాను అని అంటే, ఏంటో చెప్పండి నాన్న అని భూమి అంటుంది. నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నానమ్మా అని చరచంద్ర చెప్పగానే చెర్రి భూమి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి నాన్న అని భూమి అంటే, పెళ్ళంటే ఇప్పటికిప్పుడు జరిగిపోయేది కాదు కదమ్మా, టైం పడుతుంది. నేను ఎలాంటి సంబంధం చూస్తానంటే ఆ గగన్గాడు ఆ స్థాయికి నేను అందుకోలేను, నేను చేరుకోలేను అన్నట్లు ఉంటుంది. రేపు నీ కన్న వాళ్ళు నిన్ను కలుసుకున్నప్పుడు మేమైతే ఇంత గొప్ప సంబంధం చూసి ఉండేవాళ్ళం కాదు అనేలా వాళ్ళు గర్వంగా చెప్పుకునేలా అని చరచంద్ర చెప్తాడు. ఇప్పటికిప్పుడు నా పెళ్ళికి అంత తొందర ఏమైపోయిందైనా అని భూమి అంటే, తొందరే పడాలమ్మా, నీకు పెళ్లి కాకుండా ఇలాగే ఉన్నావనుకో ఆ గగన్ గాడు నీ చుట్టూ తిరుగుతూ కుక్కలా తిరుగుతూనే ఉంటాడు, నిన్ను ఫాలో అవుతూ నిన్ను వెంట పడుతూనే ఉంటాడు. అది ఎప్పటికైనా ప్రమాదమే, మన ఇద్దరికి డిస్టర్బెన్స్ కూడాను అని చరచంద్ర చెప్తాడు. అదే నీ పెళ్ళి అయిపోయిందనుకో వాడు తలనొప్పి పోతుంది అని చరచంద్ర అనటంతో, అది కాదు నాన్న, ఇప్పుడే కదా మీరు నన్ను దత్తత తీసుకోబోతున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని నాన్న అని పిలుస్తూ ఇంకొంతకాలం ఈ ఇంట్లోనే ఉండాలని ఉంది నాన్న, అందుకే ఇప్పుడే నా పెళ్ళి వద్దు నాన్న అని భూమి చెప్తుంది. అప్పుడే భూమి వెనకాల ఉన్న లవ్ కపుల్ బొమ్మని చరచంద్ర చూడటంతో భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు చరచంద్ర, నువ్వు ఏ ఇంట్లో ఉన్నా కూడా నన్ను నాన్న అని పిలుస్తావమ్మా, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అనిపిస్తుంది, చెప్పమ్మా అని చరచంద్ర వేలు చూపించి అడగటంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు ప్రేమించేది నన్నే కదా అని ఇప్పుడు మామయ్యకి నిజం తెలిసిపోతుందా అన్నట్లుగా చెర్రి కూడా మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ గగన్ అనే వెధవని నువ్వు ఎలాగో ప్రేమించట్లేదని నాకు తెలిసిపోయింది, మరి ఇక నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఈ నాన్నతో ధైర్యంగా చెప్పేసి అమ్మ అని చరచంద్ర భూమిని నిలదీస్తూ ఉంటే, చెప్పేసి మువ్వ అన్నట్లుగా చరణ్ చూస్తూ ఉంటాడు. నేను నీ ప్రేమకి ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా, అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను, చెప్పమ్మా ఎవరా అబ్బాయి అని చరచంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. నాన్న అది అని భూమి నసుకుతూ ఉంటే, చెప్పేసి మువ్వ అన్నట్లుగా చరణ్ చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటే, సరే నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అదేనా కన్ఫర్మ్ చేయమ్మా అని చరచంద్ర అంటాడు. నిజమే నాన్న అని భూమి చెప్పడంతో చరణ్ మరింత సంతోషపడుతూ ఉంటే చరచంద్ర కూడా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు చరచంద్ర భూమి తలని పైకెత్తి, ప్రేమిస్తున్నానని నిజం ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమించేవాడు ఎవడో చెప్పటానికి, అడ్రస్ డీటెయిల్స్ చెప్పడానికి ఎందుకమ్మా ఇంతగా ఆలోచిస్తున్నావు అని చరచంద్ర అడగటంతో, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాన్న, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని భూమి చెప్తుంది. సరేనమ్మా, ఆ గగన్ గాడి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావని నేను నీకు పెళ్లి చేద్దామనుకున్నాను, కానీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదా, ఇక ఆ గగన్ గాడు ఎప్పటికీ నీకు దగ్గర కాలేడు, ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ వేరొకరు ఉన్నారు కదా అని చరచంద్ర చెప్తాడు. నాకు ఆ ధైర్యం చాలమ్మా అని చరచంద్ర అంటాడు.